వైరిశెట్టి లక్ష్మమ్మ అని పేషెంట్ ఉంది. వాళ్ళ అబ్బాయి పేరు మాత్సారి. వాళ్ళు తనికెళ్ళ మండలంలో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఆవిడకి ఇక్కడ వచ్చిన డయాగ్నోస్టిక్ మన దగ్గర థ్రోట్ క్యాన్సర్ డయాగ్నోస్ లేదు. తను డెలైట్ అనే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆవిడకి అక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత ఆవిడకి రేడియేషన్ గురించి 6 నెలల పాటు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. రేడియేషన్ అనేది ఒక థెరపీ. దాంతో ఖచ్చితంగా రోజుకి 15 నిమిషాల పాటు చేయాలి 6 నెలల పాటు. ఆ కార్యక్రమంలో ఏమైందంటే ఆవిడ టోటల్గా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని, అంటే దానికి నియర్గా మా బస్తార్పణ హాస్పిటల్ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని, ఆ రూమ్కి వచ్చే ఖర్చు వచ్చేసి నెలకి 25,000 రూపాయలు. వాళ్ళ అబ్బాయి రెగ్యులర్గా పాపం ఆ డెలైట్ జాబ్లో ఆవిడని తీసుకెళ్ళడం రావడం, అక్కడ చుట్టాలు రావడం, వాళ్ళ చిన్న అబ్బాయి వెళ్ళడంతో పాపం ఆయన డెలైట్ ప్రమోషన్లో ఉన్న జాబ్ కాస్త పోయి అయితే ఒక 5 డే మేము కూర్చొని డాక్టర్ సుబ్బారావు గారు కూర్చొని ఫస్ట్ అనుకున్నది మనం ఎందుకు పెట్టకూడదు ఒకటి అనుకున్నాం. అయితే ఒక మిత్రుడు కన్స్ట్రక్షన్ సంబంధించిన మిత్రుడు ఏం చెప్పాడంటే, మనం పెట్టేది ఇల్లు కట్టు పెళ్లి కన్నా ఎక్కువ ఉంటుంది ప్రమాదం అన్నట్టుగానే క్యాన్సర్ బంకర్ కట్టడం అనేది ఒక 100 ఇళ్ళకి సమానం కట్టడం. ఆల్మోస్ట్ 40,000 స్క్వేర్ ఫుట్లకు సంబంధించిన సిమెంట్ కానీ స్టీల్ కానీ ఒక దగ్గర తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. అందుకే క్యాన్సర్ హాస్పిటల్స్ మనం చాలా చూసుంటాం, వేరే హాస్పిటల్ కూడా చూసుంటాం. ఎందుకు ఇక్కడ కష్టం అవుతుందంటే అదంతా కూడా సెలార్లోకి తీసుకొచ్చి కేవలం ఆ ఒక్క రూమ్కే 40,000 స్క్వేర్ ఫుట్కి సంబంధించిన స్టీల్ సిమెంట్ ఖర్చు అవుతుంది. అది కూడా ఎంత క్లియర్గా కట్టాలంటే ఏ మాత్రం కూడా వాటర్ వస్తే మిషన్ పెట్టరు. డాక్టర్ వీళ్ళు ఎవరు వైద్యం చేయనట్టు దానికి లాంకాలు తీసుకుంటారు. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఏదైతే ఇప్పుడు మన బస్సు తారకంలో కానీ ఏదైతే ఇండో బస్సు తారకం అంటే వేరియస్గా హైదరాబాద్లో ఉండే గవర్నమెంట్ సెటప్స్లో ఉన్నట్టుగానే టోటల్ ఎంటైర్ టీమ్ మొత్తం ఉండేటట్టుగా ఆ తెచ్చే మిషన్స్ కూడా మళ్ళీ ఇంకొక పార్ట్లో 2 చర్చలు వచ్చినాయి. కొంచెం కాస్ట్ తక్కువ ఉండే 20 కోట్లలో అయిపోయే ఒక మిషన్ తెద్దామా, లేకపోతే ఇంకాస్త పెద్ద తెద్దామా అనుకుంటే మళ్ళీ చర్చలో మళ్ళీ ఎక్కువ కాస్ట్ పోతే పెట్టుకుని మళ్ళీ దీనికోసం ఈ చిన్నదానికోసం పోవడం బయటకు. రేడియేషన్లో కూడా హైయెస్ట్, అంటే దీనికన్నా పెద్ద రేడియేషన్ మిషన్స్ అయితే భారతదేశంలో అయితే లేవు. అంటే ఇంత ఎంఏజ్ ఉండే మిషన్స్ ఇక్కడ లేవు. ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక పార్ట్ వచ్చింది, డయాగ్నోసిస్ చేయాలంటే మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఆ డయాగ్నోసిస్ కోసం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడుండే సిటీ స్కాన్లు, బ్లడ్ టెస్టులు దాటిపోతుంది. పెట్ స్కాన్ అని అంటారు. తర్వాతలో ఇంకొంచెం డబ్బు చేద్దాం, ఇంకొంచెం అప్పు చేద్దాం అని చెప్పి మళ్ళీ పెట్ స్కాన్కి సంబంధించిన కట్టడం జరిగింది. అంటే ఇది ఒక యజ్ఞంలాగానే జరిగింది. అది మాకు 2-3 సంవత్సరాలు దగ్గర మీ అందరికీ కూడా తెలుసుకొని బయట ఇబ్బందులు కూడా వచ్చినాయి. అవన్నింటినీ క్లియరెన్స్ చేసుకొని, రెగ్యులేటరీ క్లియరెన్స్ చేసుకొని ఈ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ కావడానికి చాలా పెయిన్ఫుల్ అయింది. ఇదంతా డబ్బు కోసం అనుకుంటే నాకు తెలిసిన ఎకనామిక్స్ ప్రకారం ఖచ్చితంగా 50 పైసలు వడ్డీ కూడా రాదు. మీకందరికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈ నియరర్గా పార్టీ వాళ్ళు అమ్మలాగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగానే చెల్లించేది యాక్షన్తో చెల్లించడం కాదు, లేకపోతే ఏదో దీనికి డబ్బులు రావాలని కాకుండా పాపం అట్లాంటి వాళ్ళు ఇబ్బంది కాకుండా అతనికి డెలైట్లో జాబ్ పోయింది. ఈరోజు అతను ఒక హైదరాబాద్లో ఒక మెస్ నడుపుతున్నాడు, అన్నపూర్ణ మెస్ అని. దానికి ఇనిషియేషన్ తోటి చలించి స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీనికి మొత్తం వచ్చిన ఖర్చు దగ్గర 60 నుండి 65 కోట్ల రూపాయల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ నుండి ఆపరేట్ చేసేవాళ్ళు. ఇంకెవరైనా పిలవకపోయి ఉంటే మీరు నా తరఫున క్షమించమని చెప్తాను. ఒక 5 minutesలో ఎంత కష్టంతో ఈ ప్రాజెక్టు ఈ స్టేజ్కి వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ సుధాకర్ గారు రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో ఈ మిషన్ ఒక క్యాపబిలిటీ ఏంటి అంటే మీరు చూస్తే 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్, ఈ జెమ్కేర్ హాస్పిటల్స్ ఎందుకు క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఆలోచిస్తే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్తో ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడము, దాన్ని ట్రీట్ చేయలేకపోవడం, యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్గా చేయకపోవడం అంటారు. దాన్ని మనం కాంకర్ చేసాం.
దానికి మెడిసిన్స్ వచ్చేసి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చేసి కాకుండా ద నెక్స్ట్ స్టెప్లో క్రానిక్ డిసీజెస్ అంటే హార్ట్, అలాగే బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, ఇవి ఫోకస్. సో దాన్ని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నీ సెట్ అయిపోయినాయి అవన్నీ. దెన్ వాటన్నిటి వల్ల మనము జీవించే కాలం పెరిగింది. అట్ ద సేమ్ టైం అప్పుడున్నంత హెల్దీ అలవాట్లు ఇప్పుడు లేవు, అన్ని హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి. సో ఇప్పుడు మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ కదలకుండా చేసే ఉద్యోగాలు చేయడం, అలాగే మనం తీసుకునే ఆహారము, ఎవ్రీథింగ్, అది పండించే విధానం అంతా మారిపోవడం వల్ల, అలాగే మన ఈ జీవించే కాలం కూడా పెరగడం వల్ల ఈ క్యాన్సర్ అనేది మేజర్ డిసీజ్ కింద మారింది. మన దగ్గరే కాదు, వరల్డ్ మొత్తం మీద మన దగ్గర ఇంకా ఎక్కువైంది. ఒక లాస్ట్ 1 yearలోనే 15 lakhs పీపుల్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అయిపోయింది. సో తెలంగాణ పరంగా చూస్తే తెలంగాణలో బ్రెస్ట్ క్యాన్సర్ హోల్ ఇండియాకి ఇస్ ద హైయెస్ట్ నెంబర్, అంటే రిజిస్టర్డ్. ఇవి మనం మాట్లాడుతున్న ఓన్లీ రిజిస్టర్డ్. సో మనము క్యాన్సర్ అనేది నోటిఫైబుల్ డిసీజ్ కాదు, అందువల్ల ప్రతి పేషెంట్ని రిజిస్టర్ చేయము. చాలా మందికి అన్రిజిస్టర్డ్ కేసెస్ ఉంటాయి మెజారిటీ. సో మనకి ఉన్నదానికంటే యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద కమ్యూనిటీ చాలా ఎక్కువ.